ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ ఇంకా ప్రొఫెసర్ సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. ఈరోజు కొన్ని మంచి విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా ఝాన్సీ. గురుగారు, చాలామంది ప్రతిరోజు గుడికి వెళ్తూ ఉంటారు, ఎన్నో పూజలు చేస్తూ ఉంటారు, అయినా కానీ మాకు మనశ్శాంతే రావట్లేదు, ప్రశాంతంగా ఉండలేకపోతున్నాము, ఏం చేసినా కానీ మా ఇంట్లో హ్యాపీనెస్ కానీ డెవలప్మెంట్ కానీ లేదు అని చెప్తుంటారు. అంటే దీనికి కారణం వాళ్ళ వ్యక్తిగత విషయాలు అయి ఉంటుంది అంటారు. అంటే చాలామంది జరుగుతూ ఉంటుంది ఇలాగా. అసలు నిజంగా మనల్ని దేవుడు కరుణించాలి అంటే మనం ఎలాంటి పనులు చేస్తే మంచిది, ఎలాంటి జీవన శైలి మనకుంటే మంచిది అంటారు? దేవుడు కరుణించాడు కాబట్టే మనకు అందమైన రూపాన్ని ఇచ్చాడు, పళ్ళ వరసనిచ్చాడు, తినడానికి నమలడానికి. ఒక పళ్ళు సెట్, ఒక పన్ను పోతే రూట్ కెనాల్కి వెళ్ళమను డాక్టర్ దగ్గరికి. 10,000 లేదే 15,000 లేదే చేయరు. ఒక పన్ను పీకడానికి 3,000 లేదే పీకరు వాళ్ళు. 36 పళ్ళ సెట్ కట్టాలంటే ఒక కాళ్ళు ఇచ్చాడు, అందమైన కాళ్ళు నడవడానికి. ఒక ఫోర్సెప్స్ మోకాళ్ళ నొప్పికి ఆపరేషన్కి అడగమను. ఒక కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్కి అడగమను. ₹1,00,00,000. అంటే మన బాడీయే 100 కోట్ల రూపాయల ప్రాపర్టీని దేవుడు ఫ్రీగా ఇచ్చాడు. ఏ వాహనం అవసరం లేకుండా, ఏ కార్ అవసరం లేకుండా మన కాళ్ళని అనేటటువంటి వాహనాన్ని ఇచ్చి, అరే బ్రతకరా నాయన, ఇతరులకి ఇదం శరీరం ఖలు ధర్మ సాధనం అని చెప్పి అన్ని ధర్మ సాధనలు చేసి చివరికి మోక్షం పొందు, ఇతరులకి పరోపకారం చెయ్యి అని చెప్పాడు. ఇది చేయకుండా దేవాలయాలకు ఎవరు వెళ్ళమన్నారు? మా గురువు గారు అయినటువంటి గరికపాటి నరసింహారావు గారు ఎన్నో సందర్భాల్లో చెప్పారు. ఎవరు చెప్పారు మీకు అసలు గుళ్ళకెళ్తే పుణ్యం వస్తుందని, గుళ్ళకెళ్తే పనులు జరుగుతాయని అన్నారు. మరి చాగంటి కోటేశ్వరరావు గారు కూడా అనేక సందర్భాల్లో పాపం గుళ్ళకి వెళ్ళమని చెబుతాము, అట్ ద సేమ్ టైం మోడంగా వెళ్తే ఏం చెప్తాం? ఇప్పుడు వెళ్ళమ్మా అంటాం డిసిప్లిన్ గా, స్కూల్కి వెళ్ళరా నాయన అంటాం. స్కూల్కి వెళ్తే జ్ఞానం వస్తుంది. దేవాలయాలకు ఎందుకు వెళ్ళమంటాం? వెళితే అటు చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా వచ్చి ఒకళ్ళొకళ్ళు వేదాలు శాస్త్రాలు డిస్కషన్ చేసుకుంటారు. అక్కడ అయి కాదు కదా, ఈ చీర అంత కొన్నావు, ఈ డ్రెస్ అంత కొన్నావు, నేను వెళ్ళా కొన్నాను, నువ్వు కొన్నావా, ఇట్లాంటి డిస్కషన్ చేస్తే ఇంకేం వస్తుంది? నెక్స్ట్ వాతావరణం కోసం గుళ్ళకి వెళ్ళాలి. అక్కడ తయారైపోతుంది ఒక బ్యాచ్, మాఫియా, ఆధ్యాత్మిక మాఫియా బ్యాచ్. ఏమండి, ఈ విగ్రహంలో పవర్ ఉందండి, విగ్రహంలో పవర్ ఉంది, అందువల్ల ఈ గుడికి వస్తే నీకు సమస్త కోరికలు తీరిపోతాయి. చిలుకూరు బాలాజీ టెంపుల్ చుట్టూ తిరిగితే మొత్తం పరీక్షలు పాస్, ఖర్చు చదవక్కర్ లేకుండా స్టూడెంట్స్ పాస్ అయిపోతారని ప్రచారాలు చేశారు. అక్కడ ఉన్న మురళీకృష్ణ నా ఫ్రెండ్, ఆ యజమాని రంగరాజన్ నా ఫ్రెండ్. రంగరాజన్ అలా చెప్తాడేమో కానీ మురళీకృష్ణ పాపం అలా చెప్పడు, వాళ్ళ తమ్ముడు. అసలు మరి ఈ యొక్క దేవాలయాలు వెళ్ళాలి ఎందుకు? మన ధర్మంలో వేద దేవాలయ దర్శనం అప్పుడప్పుడు వెళ్ళండి, అక్కడ మనుషులు పరిచయాలు అవుతారు, ఒకళ్ళొకళ్ళు లాభాలు చేసుకోండి అని. అంతేగాని స్వార్థపూరితంగా వాడిని వీడు ముంచేయి, నేను ఈ వ్యాపారం చేస్తాను, 100 కోట్లు ఇచ్చే 200 కోట్లు ముంచేసుకోవడానికి దేవాలయాలు అడ్డాలుగా మారిపోయినాయి. సో ఎట్టి పరిస్థితుల్లో మన ఆలోచన ప్రవృత్తిని బట్టి గ్రహాలు మారతాయి. గ్రహాలంటే ఇప్పుడు కేవలము నవగ్రహాలకు ఇప్పుడు కిలోంపావు నల్ల నువ్వులు దానం చేసేసి ఒక నల్లని ఉంగరం, ఇదిగో నేను కూడా వేసా, ఇలాంటి నల్లని ఉంగరం వేసేస్తే కాకినేలో శని మారిపోద్ది అంటే ఏం మారదు. ఒక్కొక్కడు అప్పుడు చాలా కోటీశ్వర్లు ఉన్నారు, నేను మర్డర్లు చేశా పూర్వజన్మలో అనుకుందాం, లేకపోతే నేను అత్యాచారాలు చేశాను, ఇవన్నీ పాపాలు పోతాయి అంటే ఒక్కొక్కడు లారీ దానం చేసేవాళ్ళు ఉన్నారు. లారీ కందులు, లారీ ధాన్యాలు, నువ్వులు, అలా దానాలతో అవ్వదు. అక్కడ ఒక కాన్సెప్ట్ ఉంటుంది, డీకోడెడ్ భాషలో చెప్తారు ఋషులు. ఏంటంటే శాంపుల్గా 1 కిలోంపావని ఎందుకు చెప్పారంటే అవతల పేద బ్రాహ్మణుడిని గౌరవించడం కోసం, వాడికి కొంత పారితోషకాన్ని. అంతేగాని వీళ్ళ చేసిన పాపాలు ఎలా ట్రాన్స్ఫర్ అయిపోతాయి? వీళ్ళు ఏం చెప్తున్నారు? ట్రాన్స్ఫర్ అయిపోతాయి అంటున్నారు. ట్రాన్స్ఫర్ అయిపోతాయని చెప్తాను నేను. ఇప్పుడు నిజంగా వీళ్ళ ఒక్కడ తీసుకోడు. ఇప్పుడు అవతల పాపాలు ఎందుకు తీసుకుంటారు? మనకి వాల్మీకి ఎందుకు అయ్యాడు? బోయవాడు రూపంలో ఉన్నప్పుడు నారదుడు వచ్చి, ఎందుకు రా నాయన అన్నింటిని చంపేసి దాడి దోపిడీలు చేసేసి చేస్తున్నావు, నీ పాపాల్లో భాగం తీసుకుంటుందా నీ పిల్లల్ని వెళ్ళి అడిగిరా అంటాడు. వెళితే భార్యను అడుగుతాడు వెళ్ళి బోయవాడు, నన్ను పోషించాల్సిన బాధ్యత నీది, నువ్వు దొంగతనమే చేస్తావో లేకపోతే కష్టపడి పని చేస్తావో నీది డ్యూటీ, నువ్వు నీ పుణ్యంలో వాటా ఇస్తానంటే తీసుకుంటా, నీకు మంచిగా డబ్బులు సంపాదించి నగలు తెస్తే ఇస్తా, అందుకని నీ పాపంలో నేను ఎందుకు తీసుకుంటానంది. దెబ్బతో ఆమె చెప్పిన దానికి మబ్బు విడిపోయింది దీనికి, వెంటనే ఋషి అయిపోయాడు. ఇప్పుడున్నటువంటి మహానుభావులు కూడా అందరు కూడా తెలుసుకోవాల్సింది అదే, ఏమిటంటే పాపాలు ట్రాన్స్ఫర్లు
ఇవి ఏం ఉండవు. ఇవంతా కూడా నకిలీ వాళ్ళు చెప్పే మాటలు ఇవన్నీ కూడా పంతులు గారి రూపాల్లో ఉన్న, సాధువుల రూపాల్లో ఉన్న. కబీర్ దాస్ ప్రామాణికం. కబీర్ దాస్ చెప్పాడు దొంగ సాధువులు ఉంటారు. తర్వాత జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు చెప్పారు పొట్టకూటి కోసం కాషాయ బట్టలు వేసినంత మాత్రాన్ని వాళ్ళు సాధువులు కాదురా అని. కాబట్టి వీళ్ళు చెప్పిన మాటలు ప్రమాణం కాదు. ఎవరు చెప్పిన మాటల ప్రమాణము? ఆదిశంకర్లు చెప్పినవి, నృసింహ సరస్వతి స్వాముల వారు, జగద్గురు కృష్ణుడు, ఇలాంటి వాళ్ళు చెప్పినవి జగద్గురువులు చెప్పినవి. అంతేగాని వీళ్ళ చెప్పినవి ఎందుకు తీసుకుంటున్నారు? కాబట్టి ఈ దేవాలయాలకి వెళుతున్నారు, కష్టాలు ఎన్నటికీ తీరవు. వీళ్ళు ఎన్ని సంవత్సరాలు వెళ్ళినా సరే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. అమ్మవారి బిడ్డగా నేను చెప్తున్నాను, బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానంలో అధర్వణ వేద పండితుల దగ్గర పెరిగి అధర్వణ వేద పండితుడిని నేను. అష్టాదశ శక్తిపీఠాలకు వెళ్తాను. నాకంటే అథారిటేటివ్ ఎవరున్నారు? నేనే ఫైనల్ అథారిటీ. ఎందుకంటే అష్టాదశ శక్తిపీఠాలు మా గురువులు వెళ్ళరు, నేను వెళ్తాను. నేను అక్కడ అమ్మవారికి కళలు పెడతాను, వీళ్ళు పెట్టరు. ఇంకా అంతకంటే ఏం కావాలో? ద్వాదశ జ్యోతిర్లింగాలకు వెళ్తాము, చేసి వస్తాము. ఇంతకంటే అథారిటేటివ్ ఏముంటుంది? లేదురా ముర్రో అంటే వీళ్ళు నేను వెళ్తానంటే దేవుడు ఏం పట్టించుకోడు. ఇప్పుడు కొంతమందికి మనం విఐపీలు వెళ్తారండి, నమస్కారం గురుగారు అంటాం, ఆయన పెట్టకపోతే మనం వదిలేస్తాం. అంతేగాని అలాగా దేవుడికి మనం వెళ్ళినా ఆయన పట్టించుకోడు, మన ప్రవర్తన బట్టి పట్టించుకుంటాడు ఆయన. కాబట్టి ఇది మన ఆలోచన ప్రవృత్తిలో ఉంటుందన్నమాట. ఆలోచన అంటే ఏంటంటే వీళ్ళు మంచి పనులు చేయాలా, ఈ చెడ్డ పనులు చేయకూడదు. తర్వాత గ్రహాలు ఆటోమేటిక్ మారుతాయి. మన బుద్ధి కర్మానుసారిణి అన్నాడు. ఎప్పుడైతే మనం కర్మను బట్టి బుద్ధి ఉంటుంది. మనం మంచి పనులు చేసినప్పుడు ఆటోమేటిక్గా గ్రహాలు మారుతాయి. ఇప్పుడు నవగ్రహాలే స్వయంగా రావణాసురుడు అధీనంలో ఉండి ఆయన బంధించేసి, ఇదిగో ఈ గడిలో శని నువ్వు ఎక్కడుండవు, మా పిల్లడికి పూర్ణాయుద్ధాయం, రాహు ఎక్కడుండవు, మండలాధిపత్యం వస్తాయి, ఇలా ఆదేశించినటువంటి రావణాసురుడినే సరిగ్గా డెలివరీ టైం, మండోదరి డెలివరీ టైంకి శనీశ్వరుడు పక్క గడిలోకి వెళ్ళిపోతాడు. ఇలాంటి దుష్టుడిగా నేను పూర్ణాయుద్ధాన్ని ఇవ్వాల్సింది, నేనే పనుని పక్క గడిలోకి వెళ్ళిపోతే వాడు టబీమని చచ్చిపోతాడు. కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ నవగ్రహాలు స్వయంగా ఉన్నవాడే బాగుపడలేదు. ఎక్కడో దూరంగా ఉన్న నవగ్రహాలు ఏంటో తెలియనటువంటి సతీ సక్కుబాయి, మీరాబాయి, తర్వాత మనం ఎవరినన్నా తీసుకో, భక్తులు ధ్రువుడు, ఇలాంటి వాళ్ళంతా నవగ్రహాలను నమ్ముకొని భగవంతుని యొక్క ప్రతిరూపాలే ఈ నవగ్రహాలు. వెంటనే వాళ్ళంతా ఉద్ధరింపబడ్డారు. కాబట్టి మనశ్శాంతి అనేది రాదు. జాతక శాస్త్రంలో అష్టమ రాహువు, అష్టమ చంద్రుడు ఇలాంటి వాళ్ళు ఉన్న వాళ్ళందరికీ కూడా మనశ్శాంతి రాదు. వాళ్ళ జీవితాంతం ఏడిపే అనమాట. ఇంకా వాళ్ళకి నో ఆల్టర్నేటివ్. వాళ్ళు మంచి పనులు చేస్తేనే. వీళ్ళు వెళ్ళిపోయి ఎన్ని సముద్రాల్లో స్నానాలు చేసినా, ఎన్ని నదుల్లో చేసినా, ఎన్ని దేవాలయాలకు వెళ్ళినా డబ్బులు వేస్ట్ తప్ప ఎన్ని పూజలు చేసినా ఏమీ రాదు. కాబట్టి వీళ్ళ చేయడం వేస్ట్. నిజమైనటువంటి గురువుని పట్టుకొని, నిజమైన గురువు ఎవరు? ఆదిశంకరుడు ఒక్కడే. ఆయన ఒక్కడనే పూజ చేసుకోవాలా, ఆయన్ని ఐడియాలజీకి వర్క్ చేయాలా, పేదవాళ్ళకి సేవ చేయాలి. ఇదిగో ఇది పరిష్కార మార్గం చెప్తున్నాం, వెంటనే మారిపోద్ది. ఎంతోమంది అష్టమ రాహువుల్ని, ఎంతోమంది అష్టమ చంద్రుడు ఉన్న వాళ్ళని మార్చాం మనం. ఈ పనులు చేయడం వల్లే మారుతుంది. ఇదే ధర్మశాస్త్రం చెప్పేది. అంతేగాని ఏదో నువ్వుల దానం, ఈ దానం వాటి వల్ల ఎన్నడూ మారరు. దేవాలయాల సందర్శనం వల్ల ఎవ్వరు కూడా మారరు. జాతకాలు మారవు. మరి కొన్ని దోషాలు ఉన్నాయి, లేకపోతే ఇంకేమైనా పరిహారాలు చేయాలి అనుకున్నప్పుడు మీరు చెప్పినట్లుగానే కందులు కానీ ఏవైనా ఇవ్వండి అని చెప్తుంటారు. నిజంగా దానివల్ల ఏ ప్రయోజనం ఉండదంటారు? ఉండదు. డీకోడెడ్ భాషలో చెప్పారు. డీకోడెడ్ భాషలో అంటే ఏంటంటే పెద్దవాళ్ళని గౌరవించాలి అంటాం, తల్లిదండ్రుల్ని, జ్ఞానవృద్ధుల్ని, ఆడవాళ్ళని గౌరవించాలి అంటాం. అంటే దాని అర్థం ఏమిటి? ఆ కాన్సెప్ట్ని అర్థం చేసుకోవాలి. అందుకని పెద్దవాళ్ళని, తల్లిదండ్రులకి మనకు తెలిసిన ఒక భాగం కాళ్ళకి దండం పెడతాం, అమ్మా అని గౌరవంగా పలకరిస్తాం. ఆడపిల్లల్ని ఏమైనా ఆర్టికల్స్ కొని గౌరవార్థం వాళ్ళకి ఇస్తాం, పుత్రం, పుష్పం, ఫలం ఏదో ఒకటి ఇస్తాం. ఇదే రెస్పెక్ట్. అంటే ఇలాగే చేయాలని కాదు. రెస్పెక్ట్ అన్నది కాన్సెప్ట్. You have to respect the womanhood. You have to respect the motherhood, fatherhood. అంతేగాని నువ్వు నీ దేవుణ్ణి నువ్వు రెస్పెక్ట్ చేయి, నీ దోషాలు పోతాయని ఇట్లా కాన్సెప్ట్ రూపంలో చెప్పారు. కోడెడ్ భాషలో చెప్తారు ఋషులు. దీన్ని డీకోడెడ్ చేసుకుని వీళ్ళకి దానికి కేవలం వీళ్ళకి నువ్వులు ఇచ్చేయమన్నారు. అంతేగాని కేవలం నువ్వులు ఇచ్చినంత మాత్రాన పోతది అని ఎవరు బాండ్ పేపర్ రాసి ఇవ్వలేదు. సో మనం చెప్పినా కూడా విననటువంటి వాళ్ళు, అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు వాళ్ళే మూర్ఖులు. కాబట్టి వాళ్ళని ఎవరు హెల్ప్ చేయలేరు. దేవుడు కూడా హెల్ప్ చేయడు. గాడ్ హెల్ప్స్ టు దోస్ హూ హెల్ప్ దెమ్సెల్వ్స్. వాళ్ళు మారాలి అని అనుకునేటటువంటి వాడికి భగవంతుడు హెల్ప్ చేస్తాడు. కాబట్టి మన ఆలోచన ప్రవృత్తిలో మార్పు రావాలి. దిస్ ఇస్ కాల్డ్ as ఫిలాసఫీ.
వేదాంతం అంటే ఇదే, మీమాంస, వేదాంతము, ఆధ్యాత్మికత, పురాణాలు. అంతేగాని పురాణాల్లో కుక్కుడి పురాణాలు చెప్పారు, పురాణాలు జరిగినాయా లేవా, వేదాలు వచ్చినాయాలే, ఏంటి ఇవన్నీ? అందులో ఉన్న సబ్జెక్ట్ ఫిజిక్స్ లోనికి రా, నీకు చూస్తా ఆర్బిటాల్ వెలాసిటీ అంటే ఏంటి, ఎస్కేప్ వెలాసిటీ అంటే ఏంటి, రాకెట్ ఎలా వెళ్తుంది, దీని ఫ్యూయల్ ఎంత వరకు వెళ్ళింది, కల్పనా చావ్లా, అవన్నీ మాకొద్దు గురువు గారు. అదే అంటున్నా. అవి అలా ఎలాగైతే ఉన్నాయో ఇది కూడా ఫిలాసఫీ కాన్సెప్ట్లు చెప్పేటటువంటి వాళ్ళు నేర్చుకుంటే మనకి ఆధ్యాత్మికత అనేది తెలుస్తుంది, ధర్మాలు రహస్యాలు తెలుస్తాయి. అలా కాకుండా నేను గుడికి వెళ్తాను, నువ్వు గుడికి వెళ్ళమ్మా తగ్గిపోద్ది, నువ్వు ఇవి ఇచ్చేయమ్మా దానం ఇచ్చేయమ్మా తగ్గిపోద్ది అంటే ఈ భ్రమల్లో ఇంకొక 100 సంవత్సరాలు మనం ఇలా ఉండిపోతాం. మనం నాశనం అయిపోవడమే కాదు, మన పిల్లలు మన మనవాళ్ళని అందరినీ నాశనం చేసేసిన వాళ్ళం అవుతాం. టోటల్ సొసైటీనే భ్రష్టత్వం చేసేసిన వాళ్ళు అవుతాం. జ్ఞానం పెంచుకుంటూ అసలు ఏది చేయొచ్చు ఏది చేయకూడదు అని ఆలోచించుకుంటూ వెళ్ళాలి. కానీ ఒకరికి హెల్ప్ చేస్తే అయిపోతుంది కదా, కేవలం ఇవి ఇవ్వడం వల్లనే అవి ఇవ్వడం వల్లే అని కాకుండా అది అలా అని దేవుడిని మాత్రమే గౌరవిస్తూ ఇంట్లో మీరు చెప్పినట్టుగా పేరెంట్స్ ని నిర్లక్ష్యం చేయడం కానీ, పెద్దలతో మాట్లాడకుండా ఉండడం, ఇలాంటివన్నీ కాకుండా ఒక సవ్యమైన దారిలో వెళ్తే మంచిగా దేవుడు కూడా అప్పుడు హెల్ప్ ఆశీర్వాదం ఇస్తారంట. అప్పుడు వీళ్ళకి మనశ్శాంతి వస్తుంది, సకల సంపదలు ఇస్తాడు. అది మనకి పురాణాల్లో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. రూపాయి లేని వాడి భిక్షగాడిని దత్తాత్రేయుడు కార్చ వీరార్జునుడిని చక్రవర్తిని చేశాడు. కర్మలు తొలగించి చావు ఉన్నటువంటి వాడిని చావుని తప్పించి మార్కండేయుడు వీళ్ళందరికీ కూడా చిరంజీవులు చేసేసాడు. ధ్రువుడిని, మార్కండేయుని ఇలా చేస్తాడు దేవుడు. అంతేగాని దేవుడు మా సమస్యలు తీర్చట్లా, మా అమ్మాయి పెళ్ళి, మా కోడలు పెళ్ళి, మా ఏంటి అన్ని అట్లా అనమాట. ఇక చాలా మంచి విషయాలు తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.